స్వతంత్ర ఫోకస్ నేను భార్గవి. తాజా లోక్సభ ఎన్నికల తర్వాత దేశ రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు సంభవించాయి. బీజేపీ తొలిసారి ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక మరోవైపు ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు. లోక్సభ తొలి సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ఈ సమావేశాల్లో విపక్ష నేతగా రాహుల్ గాంధీ సత్తా చాటుకున్నారు. అనేక సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై ఎదురుదాడి చేశారు. అసలు సంకీర్ణ సర్కార్ను నడిపించే సహనం ప్రధాని నరేంద్ర మోదీకి ఉందా? సంకీర్ణ ప్రభుత్వంలో ఎదురయ్యే సవాళ్లేమిటి? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. తాజా లోక్సభ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఉనికి చాటుకున్నాయి. విపక్ష నేతగా రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అగ్నిపథ్, మణిపూర్ అల్లర్లు, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ సహా అనేక అంశాలను సభలో ప్రస్తావించారు రాహుల్ గాంధీ. ఆయన ఒక్కరే కాదు, ప్రతిపక్ష నేతలు అఖిలేష్ యాదవ్, ఏ రాజా, మహువా మొయిత్రా కూడా అనేక అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిర్వాహకాలను ఎండగట్టారు. తాజా లోక్సభ సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిపక్షం చాలా బలంగా తన గళాన్ని వినిపించింది. గత 10 ఏళ్లుగా ఇలాంటి సన్నివేశాన్ని దేశ ప్రజలెవరూ చూడలేదు. 2014 అలాగే 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు ప్రతిపక్షం కూడా బలంగా లేదు. సరిపడా సంఖ్యాబలం రాకపోవడంతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఈ 10 ఏళ్లు ఆత్మరక్షణలోనే కాంగ్రెస్ పార్టీ గడపాల్సి వచ్చింది. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత దేశ రాజకీయ స్వరూపంలో పెను మార్పులు సంభవించాయి. భారతీయ జనతా పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంతటి సంఖ్యాబలం రాలేదు. తొలిసారి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడి కమలం పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తన వాదన బలంగా వినిపించారు. విపక్ష నేత హోదాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఘాటు ఆరోపణలు చేశారు. హిందువులు అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లు మాత్రమే కాదన్నారు రాహుల్ గాంధీ. సభలో ఉన్న మిగిలిన వాళ్లు, బయట ఉన్నవారు కూడా హిందువులేనన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీల నాయకులను నరేంద్ర మోడీ సర్కార్ వేధిస్తోందని నిప్పులు చెరిగారు. రాజ్యాంగంలోని సమైక్య స్ఫూర్తికి మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే తాము రాజ్యాంగానికి రక్షణగా నిలబడతామని లోక్సభ వేదికగా వెల్లడించారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. సమైక్య స్ఫూర్తిని కాపాడుకుంటామన్నారు. When Modi ji went and shook your hand, and I went and shook your hand, I noticed something. When I shook your hand, you stood straight like this and shook my hand. And when Modi ji shook your hand, you bowed down and shook his hand. ये आसन के सामने आरोप है, ये चेयर के सामने आरोप कर रहे हैं माननीय. Now with all respect, sir. सच है. मैं इस बात को आसन से कह रहा हूं कि मेरी संस्कृति और संस्कार यही है कि बड़ों का झुककर और आवश्यक हो तो पैर छूकर सम्मान करो और बराबर जो उम्र से छोटे हैं उनसे बराबर का व्यवहार करो. स्पीकर सर, ये हमारी संस्कृति संस्कार है और मैं इस संस्कृति संस्कार की पालन करता हूं. स्पीकर सर. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో అగ్నిపథ్ పథకం గురించి ప్రస్తావించారు. అగ్నిపథ్ దాదాపు 2 ఏళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పథకం ఇది. మెరికల్ లాంటి యువతకు సైన్యంలో కొలువులు కల్పించడమే అగ్నిపథ్ పథకం ప్రధాన లక్ష్యం. అయితే సైన్యంలో కొలువు అంటే ఓ 20 ఏళ్లో లేదా 25 ఏళ్లో అని అందరూ భావిస్తారు. కనీసం 15 ఏళ్లైనా ఉంటుందని ఆశిస్తారు. అయితే అగ్నిపథ్ పథకంలో కేంద్రం ఇచ్చే ఉద్యోగం
కేవలం 4 ఏళ్లే ఉంటుంది. 17 నుంచి 21 ఏళ్ల మధ్య వయసులో ఉన్న కుర్రకారు ఈ పథకానికి అర్హులు. సర్వీస్ కేవలం 4 ఏళ్లే. అగ్నిపథ్ పథకంలో భాగంగా సైన్యంలో కొలువులు చేసేవారిని అగ్నివీరులుగా పిలుస్తారు. అయితే 4 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత అగ్నివీరులు ఇంటికి పోవాల్సిందే. మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ విషయాన్నే రాహుల్ గాంధీ సభలో లేవనెత్తారు. విధి నిర్వహణలో వీరు చనిపోతే వారిని అమరవీరులు అనరని, అగ్నివీరులు అనే పేరుతోనే పిలుస్తారని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ తన ప్రసంగంలో మణిపూర్ అల్లర్లను కూడా ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు గత లోక్సభలో మణిపూర్ అల్లర్ల గురించి ప్రతిపక్షాలు అనేకసార్లు ప్రస్తావించాయి. అయితే ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోడీ ఏ రోజూ స్పందించలేదు. మణిపూర్ అల్లర్లపై నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే మారిన పరిస్థితుల్లో ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వక తప్పలేదు. మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి స్పందించారు. మణిపూర్ దారుణాలపై నిష్పాక్షికమైన దర్యాప్తు జరిపిస్తామని లోక్సభ సాక్షిగా ప్రకటన చేశారు. అంతేకాదు దోషులను శిక్షిస్తామన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంతో లోక్సభ దద్దరిల్లింది. ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా వివిధ అంశాలపై రాహుల్ ప్రశ్నలు సంధించారు. దీంతో అధికార పక్ష ఎంపీలు ఉక్కిరిబిక్కిరయ్యారు. రాహుల్ గాంధీ ఈ రేంజ్లో తమ నిర్వాకాన్ని ఎండగడతారని ఎన్డీఏ కూటమి ఎంపీలు భావించి ఉండరు. దీంతో అంతిమంగా అధికార పక్షం నుంచి స్వయంగా నరేంద్ర మోడీయే రంగంలోకి దిగాల్సి వచ్చింది. కేవలం రాహుల్ గాంధీయే కాదు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇతర ఎంపీలు సైతం వివిధ అంశాలపై అధికార పక్షానికి చెమటలు పట్టించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా కృష్ణానగర్ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడారు. మణిపూర్ అల్లర్ల విషయాన్ని తనదైన శైలిలో ప్రస్తావించారామె. ఈశాన్య భారతాన్ని చూసే విధానంలో మార్పు రావాలని అధికార పక్షానికి చురకలంటించారు. మహిళా బిల్లు విషయంలోనూ మోడీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారామె. ఎన్నికల సమయంలో మైనారిటీలపై అధికార పక్షం చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం దారుణమని అభివర్ణించారు మహువా. గత లోక్సభలో తనపై అవాస్తవ ఆరోపణలు అడ్డం పెట్టుకుని సభ నుంచి బహిష్కరించినందుకు 60 మందికి పైగా బీజేపీ ఎంపీలను తాజా ఎన్నికలలో ప్రజలు ఇంటికి పంపించారని వ్యాఖ్యానించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. లోక్సభలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా స్వరం వినిపించారు. దేశవ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష లోపాలను తనదైన శైలిలో ఎండగట్టారు. అసలు దేశ యువతకు ఉద్యోగాలు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే నీట్ వంటి పరీక్షల్లో లోపాలకు అవకాశం ఇచ్చిందంటూ కేంద్రానికి చురకంటించారు. రాహుల్ గాంధీ ఆవేశంగా మాట్లాడగా అఖిలేష్ యాదవ్ పదునైన పదజాలంతో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష శిబిరానికి చెందిన ద్రవిడ మున్నెట్ర కజగం ఎంపీ ఏ రాజా సైతం నరేంద్ర మోడీ సర్కార్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నందుకు పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు గతంలో భారతదేశాన్ని పాలించిన మొఘల్స్ ఏలియన్లైతే ఆర్యులు సైతం ఏలియన్లేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసి హల్చల్ చేశారు డీఎంకే ఎంపీ రాజా. మొత్తం మీద అధికార ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు ప్రత్యారోపణలతో 18వ లోక్సభ తొలి సమావేశాలు హాట్ టాపిక్ అయ్యాయి.